ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, ఇంతవరకు పాటలు పాడి ఆరాధన చేసి దేవుని వాక్యాన్ని వినడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ సమయమందు దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా విందాం. ప్రతివారు కూడా దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండం 30వ అధ్యాయము 38, 39 వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తీయాలి. వాక్యం చదివేటప్పుడు జాగ్రత్తగా వాక్యాన్ని మనం చూడాలి. పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 30వ అధ్యాయము 38వ వచనాన్ని 39వ వచనాన్ని చదువుకుందాం. మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు ఆ మధ్య కాలువలలోనూ నీళ్ళ గాలిలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వలు ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను పిల్లలను ఈనెను. పిల్లరా, ఈ ఆదికాండము 30వ అధ్యాయము 38వ వచనాన్ని 39వ వచనాన్ని జాగ్రత్తగా మనం వింటే ఇక్కడ మందలు అనేది కనిపిస్తుంది. అయితే మనం ధ్యానించే వాక్య భాగం ఏమిటంటే మంద అభివృద్ధి. చెప్పండి, లేక మంద అభివృద్ధి చెందుట. చెప్పండి, మంద అభివృద్ధి చెందుట. కాబట్టి మంద అభివృద్ధి చెందడానికి, మంద విస్తరించడానికి, మంద వర్ధిల్లడానికి అక్కడ ఏం జరిగిందో కొన్ని విషయాలు మనం అందరం కూడా తెలుసుకుందాం. చూడండి, ప్రకృతి సంబంధంగా మంద, ఆత్మ సంబంధంగా చూస్తే సంఘం. కాబట్టి గొర్రెలు విశ్వాసులకు సాదృశ్యమై ఉన్నది. కాబట్టి గొర్రెల మంద అనేది ఈ స్థలంలో మనకు కనిపిస్తుంది. గొర్రెల మంద దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యం. కాబట్టి మంద అభివృద్ధి చెందుట. చెప్పండి, అందరూ చెప్పండి, మంద అభివృద్ధి చెందుట. కాబట్టి ప్రతి వారు కూడా సంఘం అభివృద్ధి చెందాలి అని అనుకుంటాం. ప్రతి వారు కూడా నా కుటుంబం అభివృద్ధి చెందాలి అని మనం అనుకుంటాం. ప్రతి వారు కూడా నేను అభివృద్ధి చెందాలి అని అనుకుంటాం. అనుకోవడంలో తప్పేమీ లేదు, అనుకోవడంలో ప్రియుల పొరపాటేమీ లేదు. అయితే దేవుడు కుటుంబమైనా, లేక సంఘమైనా, వ్యక్తిగత జీవితమైనా దేవుడు ఏ విధంగా అభివృద్ధి పరుస్తాడు అనే ఆలోచన మనకు వస్తే ఈ రాత్రికాల సమయమందు అందరం జాగ్రత్తగా మనం విందాం. చూడండి, అక్కడ మందలు అంటే అర్థం ఏమిటంటే, మంద అంటే ఏకవచనము, మందలు అంటే బహువచనము. ఇప్పుడు అక్కడ 2 మందలు ఉన్నాయి. ఒకటి లాబాను మంద, రెండవది యాకోబు మంద. చెప్పండి, చూడండి, అక్కడ 2 మందలు ఉన్నాయి. అందుకే మందలు అన్నారు, మంద అనలేదు కానీ మందలు అన్నారు. కాబట్టి ఎందుకు మందలు అన్నారంటే అక్కడ లాబాను మంద ఉంది, రెండవది యాకోబు మంద ఉంది. అందరూ ఇక్కడే ఉన్నారా? ఇక్కడ లేని వారు గట్టిగా చెల్లుదాం, హల్లెలూయా. ఓకే, స్టడీలో ఉన్నారు. ఎందుకంటే మీరు చాలా మంచి వాళ్ళే, కానీ సాతాను మంచివాడు కాదు. ఏమంటాడో తెలుసా? నువ్వు మంచి కూర వండుకున్నావు కాబట్టి మూత సరి పెట్టావో లేదో అంటాడు.
మరి తాళం వేసేటప్పుడు నువ్వు సరిగా గెడపెట్టావో లేదో అంటాడు. ఇవన్నీ ఏం చేస్తాడంటే మనకి అనేక అనర్థాలు కలిగిస్తాడు. మనం ఇక్కడే ఉంటాం, ఆలోచన చేస్తాం, కూరల మీద మూత పెట్టానా, అన్నం మీద మూత పెట్టానా, తలుపు సరి వేసానా లేదా, తాళం వేసానా లేదా అని పరిపరి ఆలోచనలు కలిగించేవాడు ఎవరు? అది ఎందుకు అలా చేస్తాడు? అది వాక్యాన్ని పెడచెవిని పెట్టించాలని, వాక్యాన్ని విననివ్వకుండా. ఎందుకంటే వాక్యం వింటే నువ్వు ఆశీర్వదించబడతావు, వాక్యం వింటే నువ్వు అభివృద్ధిలోకి చెందుతావు, వాక్యం వింటే నీ ఆత్మీయ స్థితి దినదినము ఎదుగుతూ ఉంటుంది. అందుకే వాడు వాక్యాన్ని విననివ్వడు, వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయనివ్వడు. కాబట్టి రాత్రికాల సమయమందు వాక్యం మీద ఎవరైతే దృష్టి పెడతారో, వాక్యం మీద ఎవరైతే మనస్సు పెడతారో వారిని ఈ రాత్రికాల సమయమందు నా యేసు క్రీస్తు ప్రభులు వారు వారిని ఆత్మీయంగా అభివృద్ధి పరచును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ 2 మందలు ఉన్నాయి. ఒకటి లాబాను మంద, 2. కాబట్టి లాబాను మందకి అభివృద్ధి లేదు. లాబాను మందలో ఏమండి అభివృద్ధి లేదు. లాబాను మంద విస్తరణ లేదు. లాబాను మందలో ఆ గొర్రెలు పిల్లలు కంటము లేదు. ఆ మంద అభివృద్ధిలోకి రావటం లేదు. అయితే ఎవరి మంద అభివృద్ధి చెందుతూ ఉంది? అది యాకోబు మంద అభివృద్ధి చెందుతూ ఉంది. అదే రీతిగా ఈ రాత్రికాల సమయమందు యాకోబు మంద అభివృద్ధి చెందడానికి యాకోబు మంద పట్ల ఏం చేశాడు, యాకోబు మందను ఎలా నడిపించాడు, ఎలా పెడితే ఆ మంద అభివృద్ధిలోకి వచ్చింది, ఈ రాత్రి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం. అందరూ జాగ్రత్తగా వినండి. మన అంశం ఏమిటి? మంద అభివృద్ధి చెందుట అనేది మనం విన్నాం. అయితే మంద ఎలా అభివృద్ధి చెందింది? ఎవరి మంద అభివృద్ధి చెందింది? ఎవరి మంద అభివృద్ధి లేకుండా పోయింది అంటే యాకోబు మంద అభివృద్ధి చెందింది. ఈ రాత్రికాల సమయమందు ఏ విధంగా అభివృద్ధి చెందింది అని మనం చూస్తే ఈ ఆదికాండం 30వ అధ్యాయము 38వ వచనం మనం చదివితే, మరొకసారి చదవండి. 38. మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలోను నీళ్ళ గాలువలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలు ఈనెను. పిల్లలు పెట్టిట ద్వారా మంద ఏమైంది? అది తెలుసుకోవాలి మనం. పిల్లలు పెట్టిట ద్వారా మంద ఏమైంది? అభివృద్ధి చెందింది. అభివృద్ధి చెందడానికి ఇక్కడ మంద విషయమై యాకోబు ఏం చేశాడు అని మనం చూస్తే, మొట్టమొదటిగా ఆ మందలను లేకపోతే గొర్రెలను ఏం చేశాడంటే నీళ్ళ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ నీళ్ళ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు గొర్రెలన్నీ కూడా మొట్టమొదటిగా ఏం చేశాయంటే నీళ్లు త్రాగాయి. చెప్పండి. మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే, మనం ఆత్మీయంగా విస్తరించాలంటే, మన ఆత్మీయ స్థితి దినదినము ఎదుగుతూ ఉండాలంటే, మన కుటుంబాలుగా అభివృద్ధి చెందుతూ ఉండాలంటే, మన ఆత్మీయ స్థితి దినదినము ఎదుగుదల కలిగి మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే మొట్టమొదటిగా మనము కూడా నీళ్లు త్రాగాలి. మనం అనేసరి నీళ్ళు అంటే మినరల్ వాటరా, లేకపోతే కొలాయి వాటరా, లేకపోతే జనరల్ వాటరా అనుకుంటాం మనం. కాబట్టి నేను చెప్పే మాట అక్షరార్థంగా కాదు, నేను చెప్పే మాట ప్రకృతి సంబంధంగా కాదు, నేను చెప్పింది లోక సంబంధంగా కాదు. నేను చెప్పే మాట ఏమిటంటే ఆత్మీయ సంబంధంగా చెప్తున్నాను. ఆత్మీయ సంబంధంగా చెప్పే మాట ఏమిటంటే నీళ్ళు దేవుని వాక్యానికి సాదృశ్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీళ్ళు గొర్రెలు తాగినట్లుగా, నీళ్ళు గొర్రెలను ఆస్వాదించినట్లుగా ఈరోజు ప్రతి విశ్వాసి దేవుని వాక్యాన్ని
ఆ రీతిగా మనము త్రాగుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని ఆ విధంగా మనం జూరుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం ఆస్వాదించాలి. దేవుని వాక్యాన్ని నీళ్లు త్రాగినట్లుగా మనం ఎక్కువగా దేవుని వాక్యాన్ని తీసుకుంటే ఆ వాక్యము ద్వారా మన జీవితాలకు ఎంతో అభివృద్ధి అనేది మనకు దేవుడు కలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీళ్లు దేనికి సాదృశ్యము? వాక్యానికి సాదృశ్యం. కాబట్టి ఆ వాక్యాన్ని ఏ రీతిగా మనం చూస్తే ఒకసారి 63వ కీర్తన 4వ వచనాన్ని 5వ వచనాన్ని, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఈ మాట మనందరికీ బాగా తెలుసు. అయితే చూడండి, దావీదు ఎవరు? ఆయన రాజు. దావీదు ఎవరు? రాజు, మహారాజు, చక్రవర్తి. చెప్పడానికి ఎన్నైనా మనం చెప్పచ్చు. రాజు అంటే చెప్పడంటే ఎలా ఉంటాడు? ఆయన చాలా పని ఒత్తిడి కలిగి ఉంటాడు, చాలా భారం కలిగి ఉంటాడు, ఏమండి చాలా అధికారం కలిగి ఉంటాడు. చెప్పడానికి ఒక్క క్షణం కూడా తీరిక అనేది ఆయనకి ఉండదు. కానీ చూడండి, సమయాన్ని కల్పించుకొని వాక్యం అంటుంది, రాత్రి జాముల యందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా. అంటే రాత్రికాల సమయం అందు ఏం చేస్తాడు ఆయన? మనం 11-12 వరకు ఏం చేస్తాం? చూడండి, ఇక్కడ చూడండి ఎలా ఉందో చూడండి. మనమైతే సెల్ ఫోన్ పట్టుకుంటాం, కానీ దావీదైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ప్రియా తల్లి, చాలామంది నేను అభివృద్ధి చెందిపోవాలి, నా పిల్లలకి గవర్నమెంట్ జాబ్ వచ్చేయాలి, మా కుటుంబం ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎలా అయిపోతావు? ఎలా దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు? నీలో ప్రయాసం ఉండాలి కదా, నీలో ఆ శ్రమ ఉండాలి కదా, వాక్యం పట్ల తృష్ణ ఉండాలి కదా, వాక్యం పట్ల ఆశ ఉండాలి కదా. అన్నంత మాత్రాన నువ్వు అభివృద్ధి అయిపోతావా? నీ చేతుల కష్టార్జితం వలన, నీ ఉద్యోగాల వలన, నువ్వు చేసే వ్యాపారాల వలన, నీ వ్యవసాయాల వలన, నీ కష్టార్జితం వలన నువ్వేమైనా అభివృద్ధిలోకి వస్తావా? రానే రావు. అలా అయితే ఈరోజు మన ఊర్లో అందరూ కోటీశ్వరులు అయిపోవాలి. దయచేసి బాగా గమనించండి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే కానీ ఎవ్వరు కూడా ఆశీర్వాదం పొందలేరు. ఈ రాత్రికాల సమయమందు ఒక దైవ సేవకుడిగా నేను చెప్పే మాట ఏమిటో తెలుసా? చూడండి, మనకంటే గొప్పవాడు ఎవరంటే దావీదు, మహారాజు. ఒక క్షణం కూడా తీరిక ఉండదు, కానీ సమయాన్ని ఆయన కేటాయించాడు. వాక్యం చదవడానికి కేటాయించాడు, ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయించాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడడానికి, దేవునితో సహవాసం చేయడానికి దావీదు సమయాన్ని ఆయన కేటాయించాడు. ఓ టైం టేబుల్ ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి రాత్రి సమయమందు నిద్రకి ఎక్కువ సమయం ఇవ్వకుండా, ఏమంటే మొబైల్కి ఎక్కువ సమయం ఇవ్వకుండా, లేకపోతే మాటలకు ఎక్కువ సమయం ఇవ్వకుండా, కాలాన్ని వ్యర్థంగా పరచకుండా ఏం చేస్తున్నాడంటే రాత్రి జాముల యందు ఆయన వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనలో ఉన్న మంట, ఆయనలో ఉన్న తృష్ణ, ఆయనలో ఉన్న వేదన, ఆయనలో ఉన్న ఆసక్తి ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియులరా, చెప్పాలంటే ఇజ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలకి ఏకచక్రాధిపతిగా ఉండడానికి దేవుడు ఏమంటే దావీదుకి అవకాశం ఇచ్చాడు. అందుకే దావీదుకి ఆ కృతజ్ఞత ఉంది. ఒకప్పుడు నేను గొర్రెలు కాసేవాడిని, ఒకప్పుడు మందల దగ్గర ఉండేవాడిని, ఒకప్పుడు కుటుంబానికి దూరంగా ఉండేవాడిని. నా అన్నలు 7 మంది, నా తల్లి, నా తండ్రి, నా వారు ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదు. ఎక్కడో అరణ్యములో ఉండేవాడిని, ఎండకు ఎండేవాడిని, మంచుకు తడిసేవాడిని. ఆ గొర్రెలు కాస్తూ ఎన్నోసార్లు తోడేళ్ళు వచ్చేవి, ఎన్నోసార్లు సింహం వచ్చింది, ఎన్నోసార్లు ఎలుగుబంటి వచ్చింది. నా ప్రాణానికి తెగించి నేను గొర్రెలను కాపాడడానికి దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృతజ్ఞత దావీదు హృదయంలో ఉంది. కాబట్టి ఆ కృతజ్ఞతను బట్టి రాత్రికాల సమయమందు దావీదు ఏం చేస్తున్నాడంటే
దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి మనం ఆలోచన చేస్తే మన మొదటి స్థితి, ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడున్న స్థితి మనం చూస్తే, ఒకప్పుడు ఏమండి తినడానికి చాలా ఇబ్బంది పడేవారమి, వస్త్రానికి చాలా ఇబ్బంది పడేవారమి, ఉండడానికి చాలా ఇబ్బంది పడేవారమి, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవారమి. ఎవరైనా సహాయం చేస్తారా, ఎవరైనా నాకు ఇస్తారా, ఎవరైనా మాకు పెడతారా, ఎవరైనా మాకు తల దాచుకోవడానికి ఆశ్రయం ఇస్తారా అనే స్థితిలో మనం ఉండేవారమి. అలాంటి స్థితిలో నుండి దేవుడి పరిస్థితుల్లోని నడిపించాడంటే దేవుడు ఎంత గొప్పవాడైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ కృతజ్ఞత భావం కలిగిన దావీదు రాత్రి జాముల యందు ఆయన వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు ఎందుకు విద్య ఇచ్చాడో తెలుసా? నీకెందుకు జ్ఞానం ఇచ్చాడో తెలుసా? చాలామంది విద్య కలిగిన వారు ఉన్నారు, కానీ వారందరూ రక్షణ లేకుండా ఉన్నారు. చాలామంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, వారందరూ దేవునికి దూరంగా ఉన్నారు. అయితే దేవుడు నీకెందుకు విద్య ఇచ్చాడో తెలుసా? దేవుని వాక్యాన్ని చదివి ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతావని, ఆత్మీయంగా నువ్వు బలపడతావని, ఆత్మీయంగా ఎదిగి మరి కొంతమందిని దేవుని సన్నిధికి నడిపిస్తావని ఆ ఉద్దేశంతో దేవుడు నీకు విద్యనిచ్చాడు. కాబట్టి ఆ విద్యను నీవు నిర్లక్ష్యం చేయకుండా దేవుని కొరకు వాడితే ఆ విద్యను బట్టి దేవుడు నీకు గొప్ప ఘనతను కలిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మనమందరం కూడా ఆ గొర్రెలు అభివృద్ధి చెందడానికి, గొర్రెలు వృద్ధి పడడానికి, గొర్రెలు పిల్లలు కనడానికి మొట్టమొదటిగా గొర్రెలు ఏం చేశాయంటే అక్కడున్న నీళ్లను ఏం చేశాయి? త్రాగాయి. గొర్రెలు అంటే విశ్వాసులకు సాదృశ్యం, మంద అంటే సంఘానికి సాదృశ్యం. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలంటే నీళ్లు అవి త్రాగినట్లుగా మనము కూడా దేవుని వాక్యాన్ని కలిగి మనము ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి దావీదు రాత్రికాల సమయమందు సమయాన్ని వ్యర్థపరచకుండా, సమయాన్ని ఖాళీగా ఉండకుండా, లేకపోతే నిద్రపోకుండా, ఆ సమయాన్ని దేనికో ఇవ్వకుండా ఏం చేస్తున్నాడంటే తన మంచం మీద ఉండి వాక్యాన్ని ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ధ్యానించడం బట్టి దేవుడు దావీదు విషయంలో ఎంతో ఉన్నతమైన స్థితి కలిగి, ఎంతో ఉన్నత ఆలోచన కలిగి దావీదును అంచెలంచెలుగా దేవుడు దావీదును ఏం చేశాడంటే అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు వీళ్ళ ప్రతి వారు కూడా దేవుని వాక్యం కోసం అంతగా మనం ఆరాటపడాలి. ఎందుకో తెలుసా? మరికొంతకాలం వచ్చిన తర్వాత ఒకవేళ వాక్యం మనకు దొరకకపోవచ్చు, బైబిల్ ఉండొచ్చు, బైబిల్ లేకపోవచ్చు. కానీ దేవుని వాక్యాన్ని మన హృదయం అనే పలక మీద ముద్రిస్తే, ఈ హృదయం అనే పలక మీద ముద్రిస్తున్న వాక్యము ఎక్కడ కూడా చెరిగిపోదు. ఎందుకంటే ముద్రించినది ఎప్పుడు కూడా చెరిగిపోదు, ఎప్పుడు కూడా చినిగిపోదు. మన హృదయం అనే పలక మీద అవి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటాయి. ఆ రీతిగా మనం చేస్తే దేవుని కార్యాలు మనం కళ్ళతో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మంద అభివృద్ధి చెందడానికి మొట్టమొదటిగా ఏం చేశాడు యాకోబు? మందను నీళ్లను త్రాగిపించాడు. నీళ్ళంటే ఏమిటి? దేవుని వాక్యం. మనం చూసుకున్నాం. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, త్వరగా ముందుకు వెళ్దాం. రెండవది మనం చూస్తే ఏం చేశాడంటే ఆ మంద నీళ్లు త్రాగేటప్పుడు చీనారు జంగిసాలు అనే చెట్టు తాలూకా చువ్వలు తీసుకున్నాడు. ఏ చెట్టు అది? చీనారు జంగిసాలు. చెప్పండి. చీనారు జంగిసాలు అనే చెట్టు కొమ్మలను తీసుకున్నాడు. ఆ కొమ్మలు ఎక్కడి నుండి వచ్చాయి? చీనారు జంగిసాలు అనే చెట్టు. ఆ చెట్టు పేరు ఏం పేరు? చీనారు జంగిసాలు అనే చెట్టు నుండి ఆ చువ్వలు తీసుకొని వాటి తొక్కలు ఒలిచి ఆ కాలువలో వాటిని పెట్టాడు. ఈ చీనారు జంగిసాలు అనే చెట్టు మనం ఆత్మీయంగా చూస్తే యేసు ప్రభుల వారిని చూపిస్తుంది. మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే నా సొంత మాటలు కాదు, దేవుని వాక్యం మనం చూద్దాం. లూకా సువార్త
23వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయదురో అని చెప్పాను. అందరూ వినండి. ఈ లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనం చూస్తే యేసు ప్రభులు వారు ఏమంటున్నారంటే, వారు పచ్చి మానుకే ఇలాగు చేసిన ఎడల. పచ్చి మ్రాను చెప్పండి. పచ్చి మ్రాను ఎవరు? చెప్పండి. యేసు ప్రభులు వారే. ఆయన పోల్చుకుంటున్నారు. పచ్చి మ్రానుకి ఇలాగ చేసిన ఎడల ఎండిన మానుకి ఎలా చేయదురో. ఎండిన మాను అంటే మనము, పచ్చి మ్రాను అంటే యేసు ప్రభులు వారు. కాబట్టి పచ్చి మ్రాను అంటే యేసు ప్రభులు వారు. జీవము కలిగిన వాడు, సారం కలిగిన వాడు, ప్రాణం కలిగిన వాడు. పచ్చి మ్రానుకి ఇలాగ చేసిన ఎడల అంటే యేసు ప్రభే తను ఎలా పోల్చుకున్నాడు? పచ్చి మ్రాను అంటే చెట్టుకు పోల్చుకుంటున్నాడు. ఇక్కడ సీనారు జంగిస్సాలు అనే చెట్టు ఎవరికి సాదృశ్యం అంటే యేసు ప్రభుల వారికి సాదృశ్యం. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే లూకా సువార్తలో ఏం చేస్తున్నాడు? చెట్టుకు పోల్చుకుని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ చీనారు జంగిస్సాలు అనే చెట్టు ఎవరికి సాదృశ్యము? యేసు ప్రభుల వారికి సాదృశ్యము. యాకోబు ఏం చేశాడంటే ఆ గొర్రెలు చూలు కట్టాలని వాటి యొక్క జంగిసాల యొక్క చువ్వలు తీసుకొని వాటి తొక్కలు ఒలిచి ఆ కాలువలో పెట్టినప్పుడు మందలు ఆ చువ్వలు ఎదుట నీళ్లు త్రాగినప్పుడు ఆ మందలు ఏం చేశాయంటే ఆ చువ్వలు ఎలాగైతే చారలు కలిగి ఉన్నాయో అదే సార్లు కలిగిన పిల్లలను గొర్రెలు పెట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. అంటే రెండవది చీనారు జంగిస్సాలు అంటే యేసు ప్రభుల వారికి సాదృశ్యము. అంటే రెండవది మనం ఏం కలిగి ఉండాలంటే క్రీస్తు పోలిక మనలో ఉండాలి అనేది దాని అర్థం. చెప్పండి, చెప్పాలి ఏముండాలి? క్రీస్తు పోలిక మనలో ఉండాలి. క్రీస్తు పోలిక అంటే చాలామంది అనుకుంటారు పొడిగాటి జుట్టు, పొడిగాటి గడ్డము, ఏమండి తెల్లటి అంగి, తెల్లటి వస్త్రాలు. ఇది కాదు. క్రీస్తు పోలిక అంటే అర్థం ఏంటంటే ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న దయ, ఆయనలో ఉన్న కరుణ, ఆయనలో ఉన్న కటాక్షము, ఆయనలో ఉన్న జాలి, ఆయనలో ఉన్న మంచితనం, ఆయనలో ఉన్నవన్నీ కూడా ఈరోజు దేవుని బిడ్డలుగా మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు పోలిక మనలో కనిపించాలి. చూడండి, యేసు ప్రభుల కొరకు, యేసు ప్రభుల వారి గూర్చి తెలుసుకోవాలంటే మనము వాక్యాన్ని చదువుతాం. మరి అన్ని జనులు యేసును తెలుసుకోవడానికి వారు ఏం చదువుతారు? మనల్ని చదువుతారు. అది కాబట్టి వారి ఎదుట మనం ఎలా కనిపించాలి? క్రీస్తు పోలిక అనేది మనలో ఉండాలి. మనలో క్రీస్తు పోలిక కనిపించాలి. మనం చెప్పక్కర్లేదు మనం క్రైస్తవులమా, మేము క్రైస్తవులమి, మేము దేవుని బిడ్డలమి అని చెప్పక్కర్లేదు. మన ప్రవర్తన, మన మాటలు, మన సంభాషణ అలాగ వారికి కనిపించాలి. ఒకసారి మేము ట్రైన్లో వెళ్తున్నాం, ఒక మీటింగ్కి వెళ్తున్నాం, ఒక 5 మంది పాస్ట్ గారులు. మేము కూర్చొని మాట్లాడుకుంటే మా ఎదుటిగా సీట్లో కొంతమంది కూర్చున్నారు. కాసేపు అయిన తర్వాత మీరు క్రిస్టియన్సా అని అడిగారు. అవునండి అన్నాం. తర్వాత అన్నాం, మీరు ఎలా మమ్మల్ని క్రిస్టియన్స్ అని చెప్తున్నారంటే మీ మాటలు మేము వింటున్నాం. మీ మాటల్లో బూతులు కానీ, మీ మాటల్లో కానీ చెడు మాటలు కానీ, మీ మాటల్లో రాజకీయ మాటలు కానీ, ఆడవారి కోసం కానీ, సినిమాల కోసం కానీ, రాజకీయాల కోసం కానీ మీ మాటలు ఎక్కడ మాకు వినబడలేదు. కాబట్టి ఇలా మంచి మాటలు మాట్లాడుకునేవారు క్రైస్తవులు తప్ప ఇంకెవరు అలాంటి మాటలు ఆడరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన నోట నుండి రాజకీయ మాటలు రాకూడదు, మన నోట నుండి సినిమా మాటలు రాకూడదు, మన నోటి నుండి బూతు మాటలు రాకూడదు, మన నోటి నుండి తిట్లు రాకూడదు, మన నోటి నుండి పోకిరి మాటలు రాకూడదు. మన నోటి నుండి ఏం రావాలంటే దయ కలిగిన మాటలు రావాలి. చెప్పాలి ఏం మాటలు రావాలి? దయ కలిగిన మాటలు రావాలి, ప్రేమ కలిగిన మాటలు రావాలి, జాలి కలిగిన మాటలు రావాలి, మంచి మాటలు రావాలి. అప్పుడే నీలో క్రీస్తు కనిపిస్తాడు, అప్పుడే నాలో క్రీస్తు కనిపిస్తాడు. పేరు పెట్టుకున్నంత మాత్రాన మన క్రైస్తవులం కాదు.
మన జీవితము అనేకులకు మాదిరి కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతియొక్కయలో మొట్టమొదటిగా శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఎవరాలు? శిష్యులు. అంతియొక్కలో ఏమనబడ్డారట? క్రైస్తవులు అనబడ్డారు. అంటే శిష్యులు చూడగానే ఎవరు కనిపించారు? వారిలో క్రీస్తు కనిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మన వాక్యంలో చూస్తే లూకాసు సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం త్వరగా. లూకాసు సువార్త 3వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదవండి. ప్రజలు కనిపెట్టించు ఇతడు క్రీస్తై ఉండనేమో అని యోహాను గూర్చి తమ హృదయములో అనుకుండి చుండిరి. హల్లెలూయా. వినాలి, అందరూ వినాలి. చూడండి, ఇక్కడ లూకాసు సువార్త 3వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే అక్కడ ఉండే ప్రజలు యోహాను చూస్తే ఏమనుకుంటున్నారంటే ఇతను క్రీస్తేమో. అంటే యోహాను మాటలు, యోహాను ప్రవర్తన, యోహాను యొక్క వైఖరి, యోహాను యొక్క మాటలు అవన్నీ చూస్తుంటే ఆయన ఎలా కనిపిస్తుందంటే క్రీస్తులాగా కనిపిస్తున్నాడు, క్రీస్తులాగా కనిపిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలుగా నీ గ్రామంలో, నీ వీధిలో ఇంకా మారలేదంటే నీ మాటలు సరిలేయేమో. నీ గ్రామంలో ఇంకా చాలామంది మారలేదంటే నీ మాటలు ఇంకా సరిగా లేవేమో. ఒకసారి నీవు ప్రశ్న వేసుకుంటావా? అవును, నిజమే, నేను నమ్ముకొని 10 సంవత్సరాలు అవుతుంది, నేను నమ్ముకొని 20 సంవత్సరాలు అవుతుంది, నేను నమ్ముకొని 30 సంవత్సరాలు అవుతుంది, నా నుండి ఒక్కరు కూడా రాలేదు అంటే నా మాటలు, నా జీవితం, నా సాక్ష్యం ఇంకా వారి ఎదుట సరిగా చెప్పాలి లేదు అనేదని అర్థం. ఎప్పుడైతే మనం ప్రశ్నించుకుంటామో, మనం విమర్శించుకుంటామో, మన జీవితం అర్థం ఎదుట నిలబడినప్పుడు మన సహజ రూపం ఎలాగైతే కనిపిస్తుందో వాక్యములో మనలో ఉండే లోపాలు, మనలో ఉండే పాపాలు, మనలో ఉండే తప్పిదాలన్నీ కూడా వాక్యములో మనకు కనిపిస్తూ ఉంటాయి. హల్లెలూయా. మనం రెడీ అయిపోతాం ఫంక్షన్కి వెళ్ళడానికి. ఎక్కడికి వెళ్ళడానికి? వెళ్ళడానికి రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తాం? ముందు అబ్బా చాలా బాగా చెప్పారు. ఎక్కడికి వెళ్తాం? నిలువుటద్దం ముందుకు వెళ్తాం. నిలువుటద్దం ముందు వెళ్ళేటప్పుడు అర్థం అంటుంది, నీ బుగ్గ మీద చొక్కొని తుడుచుకో, నీ జుట్టు సరిలేదు, ఆ రింగులు సరిగా వెనక్కి తిప్పు అంటుంది. ఎవరు? ప్లీజ్ అద్దం నువ్వు వచ్చి సరిచేవో అన్నావు అనుకు, చేస్తుందా? చేసింది ఎవరు? నువ్వే సరి చేసుకోవాలి అమ్మా. నీ పవిటి చెంగు అయినా, నీ జుట్టు అయినా, నీ ముఖం అయినా సరి చేసుకోవాల్సింది ఎవరు? నీవే. అర్థం వచ్చి నీకు సరిచేయదు. అలాగే దేవుని వాక్యాన్ని నీ లోపాలు ఎత్తి చూపించినప్పుడు నువ్వు ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి సమయమందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. మంద అభివృద్ధి చెందుట. ఎలా మంద అభివృద్ధి చెందుతుంది? ఎలా కుటుంబం అభివృద్ధి చెందుతుంది? నీ విశ్వాస పరిమాణం ఎలా అభివృద్ధి చెందుతాదు అంటే దేవుని వాక్యములో రాయబడి ఉంది. మొట్టమొదటిగా ఆ యాకోబు తన మందను ఏం చేశాడంటే నీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాడు, నీళ్లు త్రాగిపించాడు. నీళ్ళంటే దేవుని వాక్యం కలిగి ఉండాలి. రెండవది, చీనారు జంగిసాలు అనే చెట్టు చువ్వలు తీసి వాటి తొక్కలు ఒలిచి ఆ నీళ్ళ కాలువలో పెట్టాడు. వాటి ఎదుట నీళ్లు త్రాగినప్పుడు ఆ చువ్వలు చూసిన ఆ గొర్రెలు ఏం చేశాయంటే అవి చూలు కట్టాయి. చూలు కట్టిన తర్వాత ఏం చేశాయంటే పిల్లలు కనాయి. పిల్లలు కనేటప్పుడు పిల్లరా చక్కగా అవి పిల్లలు కన్నప్పుడు మంద ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ చీనారు జంగిసాలు అనే చెట్టు యేసు ప్రభులు వారిని చూపిస్తుంది. కాబట్టి వాటి నమూనా, వాటి పోలిక ఏ విధంగా అయితే పిల్లలు ఆ గొర్రెలు పెట్టగలిగాయో అదే రీతిగా ఆ చీనారు జంగిసాలు అనే చెట్టు యేసు ప్రభుల వారు చూపిస్తుంది. కాబట్టి క్రీస్తు పోలిక, క్రీస్తు గుణగణాలు, క్రీస్తు యొక్క స్వారూప్యం ఈరోజు మనలో కూడా కనిపించాలి. కాబట్టి యోహాను కూడా, బాప్తిసం ఇచ్చిన యోహాను ప్రజల మధ్యలో ఎలా కనిపించాడు? క్రీస్తులాగా కనిపించాడు, క్రీస్తులాగా ప్రవర్తించాడు, క్రీస్తులాగా మాట్లాడాడు, క్రీస్తులాగా నడుచుకున్నాడు, క్రీస్తులాగా బోధించాడు, క్రీస్తులాగా తన జీవితాన్ని కట్టుకున్నాడు. కాబట్టి అనేక మంది అనుకున్నారట ఈయన క్రీస్తా అని.
కాబట్టి ప్రియులరా, ఈ రాత్రికాల సమయమందు దేవుని బిడలగా మనము కూడా అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. ప్రతి వారు కూడా ఈరోజు నేను నా గ్రామములో, నా వీధిలో, నా కుటుంబంలో నేను ఎవరిలాగా ఉండాలి? క్రీస్తులాగా నేను ఉండాలి. క్రీస్తులాగా నేను ఉండాలి. నా మాటలు క్రీస్తులాగా ఉండాలి. నా ప్రవర్తన క్రీస్తులాగా ఉండాలి. నా ప్రేమ, నా వైఖరి, నా చూపు, నా విధానం, నా సంభాషణ, నా ప్రవర్తన ఇవన్నీ కూడా ఎలా ఉండాలంటే క్రీస్తులాగా ఉండాలి అని అనుకుంటే ప్రియులరా, నీ నుండి అనేక మంది ప్రభు దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నువ్వు యేసు నమ్మని అని చెప్పక్కర్లేదు. నీ ప్రవర్తనే చాలు, నీ వైఖరే చాలు, నీ యొక్క స్థితిగతులే చాలు అనేక మందిని యేసు వద్దకు నడిపించడానికి ఒక కారణం అవుతుంది ప్రియులారా. కాబట్టి రాత్రికాల సమయమందు మనం అర్థం చేసుకుందాం. రెండవది, మనలో ఏముండాలి? క్రీస్తు పోలిక ఉండాలి అని మనం తెలుసుకున్నాం. అందుకే పౌలు అంటున్నాడు, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుమా. నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. చాలన్న ప్రియులరా, బాగా గమనించండి. ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు ఏం చెప్తున్నాడంటే, ఓ కొరింథీ సంఘమా, నేను ఎవరిని పోలి నడుచుకొంచున్నాను? క్రీస్తును పోలి నడుచుకొంచున్నాను. కాబట్టి నాలో క్రీస్తు పోలిక అనేది నాకు ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చాలామంది స్త్రీలు అయితే ఏమనుకుంటారంటే, మీరు అనుకున్నారులే నాకు తెలీదు కానీ కొంతమంది స్త్రీలు, అన్యులు, బయట ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ను ఎలాగైతే ఉందో, ఆమె జుట్టు ఎలాగ ఉందో, ఆమె చీర కట్టుడు ఎలా ఉందో, ఆమె నటన ఎలాగ ఉందో, నేను కూడా అలాగే నడవాలని చాలామంది సౌందర్యం అనుకుంటేవారట. సౌందర్యం సినిమాలో సౌందర్య. చాలామంది క్రైస్తవులు కూడా ఆ హీరోయిన్నే చాలామంది చాలామంది ఫోటో పెట్టుకుంటేవారట. మరి ఏమో ఆమె ఎక్కువ కాలం నిలవలేదు, చనిపోయింది యాక్సిడెంట్లో ఆవిడ. కాబట్టి దయచేసి బాగా గమనించండి. కాబట్టి మనము మనుషుల పోలిక ఎవరికి కూడా మనము ఉండకూడదు. పురుషులైతే హీరో పోలిక, హీరోలాగా ఉండాలనుకుంటారు. స్త్రీలైతే హీరోయిన్ లాగా ఉండాలనుకుంటారు. కాబట్టి మనం మనుషుల పోలిక, అది ఎవరి పోలిక? క్రీస్తు పోలిక. అది హల్లెలూయా. క్రీస్తు పోలిక మనలో ఉండాలి, మనుషుల పోలిక కాదు. మనుషుల పోలిక కొంతకాలం ఉంటుంది, కొంతకాలం తర్వాత పోతుంది. కానీ క్రీస్తు పోలిక అనేది ఉంటే మన జీవితాంతం కూడా అదే పోలిక కలిగి మనము ఉంటాం. కాబట్టి మూడవది మనం చూస్తే పిల్లలు బాగా గమనించండి. కాబట్టి గొర్రెలు పిల్లలు కనాలంటే అవి మూడవది ఎలా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి. చెప్పండి, ఆరోగ్యంగా ఉండే గొర్రెలే పిల్లలు కంటాయి. ఆరోగ్యంగా ఉండే గొర్రెలే పిల్లలను ఆ గర్భం ధరిస్తాయి. జబ్బు చేసినవి, ఆరోగ్యం కోల్పోయినవి, పనికిరానివి, గుడ్డిది, మూగది, జబ్బు కలిగింది, పొడలు కలిగింది, పనికిరానివి ఈ గొర్రెలు పిల్లలు పడడానికి తగిన యోగ్యత కలిగినవి కావు. కాబట్టి ఏ గొర్రెలు పిల్లలు పెడతాయి? ఆరోగ్యంగా ఉండే గొర్రెలు మాత్రమే పిల్లలకు కంటాయి. ఆరోగ్యంగా ఉండే గొర్రెలు మాత్రమే పిల్లలు గర్భం ధరిస్తాయి. అదే రీతిగా ఈరోజు మనము కూడా అభివృద్ధి కలిగి ఉండాలంటే మూడవది ఆరోగ్యం అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధత. చెప్పండి, పరిశుద్ధత. అందుకే కీర్తన చూడండి, 93వ కీర్తన 5వ వచనాన్ని మనం చదివితే ఒక మాట అంటాడు. త్వరగా చదువుకుందాం. నీ శాసనములు ఎన్నటికీ నీ తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. పిల్లరా, ఈ 93వ కీర్తన 5వ వచనం మనం చదివితే ఇక్కడ వాక్యం అంటుంది, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అంటే దేవుడు కోరుకున్నది ఏమిటంటే, దేవుడు మెచ్చినది ఏమిటంటే, దేవునికి నచ్చినది ఏమిటంటే పరిశుద్ధత. నీ మందిరం. మందిరం అంటే అక్షరార్థంగా ఈ మందిరం కాదు, అక్షరార్థంగా ఈ మందిరం కావచ్చు, కానీ ఆత్మీయంగా చూస్తే నీవే దేవునికి ఒక మందిరము. ఎందుకంటే వాక్యంలో ఉంది,
మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? కాబట్టి మీరు పరిశుద్ధాత్మకు ఏమై ఉన్నారు? ఆలయమై ఉన్నారు. నీ ఒక ఆలయం, నేనొక ఆలయం, మనం ఒక ఆలయం, మనమే దేవుని మందిరం. ఈ మందిరం మనం సావాసం చేయడానికి, ఈ మందిరము పరిశుద్ధాత్మకు నివాసం ఉండడానికి. కాబట్టి ప్రియులరా, ఈ మందిరం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? అది పరిశుద్ధత కలిగి ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. నీ దేహం అనే దేవాలయం, నీ దేహం అనే మందిరం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు నీ దేవాలయం అనే నీ మందిరము లేక నీ శరీరం ఈరోజు పరిశుద్ధంగా ఉన్నదా? లేకపోతే కొంతమంది ఏం చేస్తున్నారంటే త్రాగుడికి, పానపరాకులకి, గుట్టకాలకి, చెప్పాలంటే గంజాయికి, చెడు వ్యసనాలకి చాలామంది వారి దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. ఈరోజు చాలామంది చూడండి, సమాజంలో 40 సంవత్సరాలు వచ్చేసరికి చాలామంది వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతున్నారు, అవయాలు పోగొట్టుకుంటున్నారు, ఊపిరితిత్తులు పోతున్నాయి, గుండె పోతుంది, కిడ్నీలు పోతున్నాయి, లివర్లు పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే చెడు వ్యసనాలకి బానిస అయిపోయిన కారణం బట్టి, త్రాగుడికి బానిస అయిపోయిన కారణం బట్టి, ఆ వచ్చిన డబ్బంతా కూడా చెడు వ్యసనాలకి దారబోసిన కారణం బట్టి చాలామంది జీవితాలు ఈ రోజున పాడైపోతున్నాయి. కొన్ని బయట వారు పోతున్నారంటే అది మనకు అనవసరం. కానీ ఈరోజు చాలామంది బాప్తిజం తీసుకున్నవారు, ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మను పొందుకున్నవారు, ఈరోజు చాలామంది వాక్యాన్ని ఎరిగిన వారు ఇంకా వ్యసనాలకి బానిస అయిపోతున్నారు, ఇంకా లోకానికి బానిస అయిపోతున్నారు, ఇంకా మందుకి బానిస అయిపోతున్నారు. ఆ బానిసత్వం నుండి మనం విడిపించబడి ఈ రాత్రి ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఎందుకో తెలుసా, ప్రతి నెలకి మనం మొదటి వారం ఏం చేస్తామంటే ఈ నోటితోనే మనము ప్రభు శరీరం తింటాం, ఈ నోటితోనే ప్రభు రక్తాన్ని త్రాగుతాం. ఇదే నోటితో ప్రభు రక్తం త్రాగుతున్నావే, ఇదే నోటితో ప్రభు శరీరం తింటున్నావే, అదే నోటితో పనికిరాని వాటిని తినడానికి, త్రాగడానికి, మాట్లాడడానికి నీ నోరుని ఎలా ఉపయోగిస్తున్నావు ఒక్కసారి ఆలోచన చేయి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు నీ అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. ఇలాగే ఉంటామని గ్యారంటీ ఉందా? చెప్పుకోలేం. అమ్మా సహోదరులారా, నీ ఆరోగ్యం ఇలాగే ఉంటుందని, నీ కాళ్ళు ఇలాగే ఉంటాయని, నీ చేతులు ఇలాగే ఉంటాయని నీకేమైనా గ్యారంటీ ఉందా? ఎప్పటికి ఎలా మారిపోతుందో తెలీదు. ఆరోగ్యం ఉన్నప్పుడు నాలాంటి గొప్పవాడు లేడనుకుంటావు, కానీ స్థితి మారిపోతే, నీ ఆరోగ్య స్థితి మారిపోతే, నీ అవయవాల్లోని శక్తి కోల్పోతే నీ పరిస్థితి ఏమైపోద్దో తెలియదు ప్రియులరా. కాబట్టి సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకొని ప్రభుకి అంకితం చేసి నీవు దేవుని కొరకు జీవిస్తే దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధత కోసం దేవుడు చాలా విషయాలు చూపించాడు. అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చదివితే అక్కడ ఫలం చెప్తున్నాడు. చదువునాను. అయినను రోమాపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. చూడండి, మనకు తెలిసిన ఫలాలు ఎన్నో ఉన్నాయి. యాపిల్ ఫలం ఉంది, జామ్ ఫలం ఉంది, దానిమ్మ ఫలం ఉంది, చెప్పాలంటే మామిడి ఫలం ఉంది, ఎన్నెన్నో రకరకాలైన ఫలాలు ఉన్నాయి. కానీ ఈ ఫలాల కోసం కానీ దేవుడు చెప్పే ఫలం ఏమిటంటే పరిశుద్ధత అనే ఫలము. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం మూడవది ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధత అనే ఫలము మనం కలిగి ఉండాలి పిల్లరా. కాబట్టి దయచేసి ఈ మంచి రాత్రికాల సమయమందు చూడండి, గొర్రెలు పిల్లలు కనాలంటే మూడవది ఎలా ఉండాలి? అవి ఆరోగ్యంగా ఉండాలి. అవి ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఈరోజు మంద అని చెప్పబడిన సంఘములు ఉండే మనము కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ మూడు మనం కలిగి ఉంటామో అప్పుడు మన సంఘమైనా, మన కుటుంబమైనా, మన వ్యక్తిగత జీవితమైనా ఎలా ఉంటుందంటే చాలా అభివృద్ధి కలిగి ఉంటుంది. పిల్లరా, మనలో ఉన్న భక్తి చల్లారిపోతుంది. ఒక్కసారి లోకాన్ని చూడండి, లోకములో భక్తి ఎంతో పెరిగిపోతుంది. లోకములో ఎన్నో ఆడంబరాలు, ఎన్నెన్నో ఆచారాలు, ఎన్నెన్నో సాంప్రదాయాలు, అవి కొన్నిసార్లు చూస్తే నాకు సిగ్గు అనిపిస్తుంది. నిజంగా వాస్తవంగా చెప్తున్నాను. అయ్యో, నిజమైన దేవుడు ఎరిగి మేము అది చేయలేకపోతున్నాం తండ్రి.
నిజమైన దేవుని ఎరిగి నీకోసం ప్రకటించలేకపోతున్నాం. నిజమైన దేవుణ్ణి ఎరిగి కొంతమందినైనా నీ వద్దకు తీసుకురాలేకపోతాం తండ్రి. ఈ లోకం మాకు శాశ్వతం కాదు ప్రభు అని కొన్నిసార్లు చూసినప్పుడు నా హృదయం ఎంతో ప్రియులరా బాధపడుతుంది. నేనే ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడిగా నేను బాధపడితే సృష్టించిన సృష్టికర్త అనే దేవుడు పరలోకము నుండి ఈ ప్రజానికాన్ని చూసి ఇంకెంత బాధపడతాడో చూడండి. గల కారణం ఎందుకు ముందు నేను రక్షించుకున్నాడో తెలుసా? ఎందుకు నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? వాళ్ళందరికీ నువ్వు మాదిరిగా ఉంటావని, వారందరినీ నువ్వు ప్రభు వద్దకు నడిపిస్తావని, వారందరికీ నీవు ప్రభు దగ్గర నడిపించడానికి ఒక పాత్రగా వాడబడతావని ఉద్దేశంతో దేవుడు అందుకే నిన్ను ఎన్నుకున్నాడు. చెప్పాలంటే మనకంటే ధనవంతులు, మనకంటే కోటీశ్వరులు, మనకంటే విద్యావంతులు, మనకంటే జ్ఞానం కలిగిన వారు, మనకంటే తెలివైన వారు ఎంతోమంది ఉన్నారు. వారికి లేని భాగ్యం దేవుడు మనకెందుకు ఇచ్చాడంటే మనం కొంచెమంది అయినా కొంతమంది అయినా ప్రభు వద్దకు నడిపిస్తామనే ఉద్దేశంతో దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు నీలో ఉన్న విశ్వాసం, నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న ప్రార్థన ఎప్పుడు కూడా చల్లారిపోకూడదు. దేవుని సేవకుడిగా మరలా మనం ఈ రాత్రి రేపబడాలి, మరలా మనం లేపబడాలి. మనకు ఒక పౌరుషం రావాలి, మనకు ఒక రోషం రావాలి. మనం దేవుని కొరకు నిలబడేవారిగా ఉండాలి. హల్లెలూయా. పడిపోయిన బలిపీఠాలుగా మనం ఉండకూడదు. పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా తిరిగి కట్టినట్లుగా మనం తిరిగి కట్టబడాలి. అప్పుడే దేవుని కార్యాలు మన ద్వారా ప్రభు జరిగిస్తాడు. మెయిన్ హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మన అంశం ఏమిటంటే మంద అభివృద్ధి చెందుట. కాబట్టి ఆ విధంగా యాకోబు చేతిలో ఉన్న మంద ఆ విధంగా జరిగింది. ఒకటి, ఆ మందలో ఉండే గొర్రెలు ఏం చేశాయి? నీళ్లు త్రాగాయి. ఆ మంద నీళ్లు త్రాగినట్లుగా మనం కూడా దేవుని వాక్యాన్ని కలిగి మనము ఉండాలి. రెండవది, ఆ మంద ఏమైందంటే చీనారు జంగిసాలు అనే చువ్వల ఎదుట చూలు కట్టినట్లుగా, చీనారు జంగిసాలు అనే చెట్టు యేసు ప్రభుల వారికి సాదృశ్యము, అంటే క్రీస్తు పోలిక అనేది మనలో ఉండాలి అని మనం తెలుసుకున్నాం. మూడవది, ఆ గొర్రెలు పిల్లలు కనాలంటే అవి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం అంటే ఏమిటంటే ఆత్మీయంగా చూస్తే అది పరిశుద్ధతకు సూచనగా ఉంది. పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ మూడు మనం అనుభవాలు కలిగి ఉన్నప్పుడు మన సంఘమైనా, మన కుటుంబమైనా, మన వ్యక్తిగత జీవితమైనా దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధి పరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి అభివృద్ధి పరచడం అనేది ఆయన చేతుల్లో ఉంది. హెచ్చించడం అనేది ఆయన చేతుల్లో ఉన్నది. వృద్ధి అనేది ఆయన చేతుల్లో ఉన్నది. ఫలించడం అనేది ఆయన చేతుల్లో ఉన్నది. అభివృద్ధి అనేది ఆయన చేతుల్లో ఉన్నది. ఆయన కార్యం చేయాలంటే నువ్వు చేయవలసిన పని కూడా ఉంది. నువ్వు ఈ మూడు చేయగలిగితే దేవుడు అప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధి పరుస్తాడు. ప్రియులారా, ఈ రాత్రికాల సమయమందు పరిస్థితులు ఇలా మారిపోతున్నాయి. కారణం ఏమిటంటే ప్రభు రాకడ సమీపంగా ఉంది అనేదని అర్థం. ఇంకా లోక విషయంలో, లేకపోతే ఇంకా లోకములో నాకు అది కావాలి, ఇది కావాలి అని వీటి విషయంలో మనము ఆలోచన కలిగి భక్తిని చల్లార్చుకోకుండా, విశ్వాసాన్ని చల్లార్చుకోకుండా, ఏమంటే రక్షణ పోగొట్టుకోకుండా మనము దేవుని కొరకు రోషంగా, పౌరుషంగా నిలబడితే దేవుడు మన పక్షంగా అద్భుతమైన కార్యాలు ప్రభువు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మంద అభివృద్ధి చెందుట అనే అంశం మీద 3 విషయాలు మనం తెలుసుకున్నాం. ఆ 3 విషయాలు మన హృదయం అనే పలక మీద రాసుకొని నన్ను ఆ విధంగా నడిపించి ప్రభు అని ప్రభు దగ్గర అడుగుదాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసే ముందు అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన చేసే ముందు అందరూ లేచి నిలబడదాం. ప్రతివారు లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతివారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా. మరొకసారి చెప్పబడిన మాటలు మన హృదయంలో చేర్చుకుందాం. ప్రభువా, ఇదిగో మంద అభివృద్ధి చెందుట అనే అంశము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. కాబట్టి ఈ రాత్రి మేము ఏ విధంగా అభివృద్ధి చెందుతామో అనే విషయాన్ని మీరు మాకు తెలియజేశారు ప్రభువా. ఆ రీతిగా ప్రభువా మేము నాయనా
అభివృద్ధి చెందడానికి ఏమేమో చేయాలో, ఏం చేస్తే మేము అభివృద్ధి చెందుతామో ప్రభువా అనే ఆలోచన మాకు కలిగించినందుకు మీకు వందనాలు చెప్పని ప్రభు దగ్గర అడుగుదాం. హల్లెలూయా. యాకోబు చేతిలో ఉన్న మంద అభివృద్ధి చెందింది. యాకోబు చేతిలో ఉన్న మంద విస్తరించింది. యాకోబు చేతిలో ఉన్న మంద అభివృద్ధి పరచబడింది. అలా చేయబడడానికి కారణం ఏమిటో మనం చూస్తాం పిల్లలు, చూస్తాం. స్తోత్రం, స్తోత్రం. రాత్రి ప్రభువు ప్రతి వారు కూడా 2 చేతులు పైకెత్తి చల్లారిపోయిన ఆత్మీయ జీవితాన్ని, పడిపోయిన ఆత్మీయ జీవితాన్ని ఈ రాత్రికాల సమయమందు మరలా మీరు వాక్యం ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభు అని ప్రభు దగ్గర అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి గొర్రెలు మొట్టమొదటిగా నీళ్లను త్రాగినట్లుగా ప్రతి వారు కూడా దేవుని వాక్యమని మనము ధ్యానించేవారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని కలిగేవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో రాసుకునేవారుగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. హల్లెలూయా. రెండవది, చిరారు జంగిసాలు యేసు ప్రభుల వారికి సూచనగా ఉంది. అనగా క్రీస్తు పోలిక మనలో కనిపించాలి, క్రీస్తు పోలిక మనలో ఉండాలి. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి చెప్పినట్లుగా ఈరోజు మన సమాజంలో, మన గ్రామంలో, మన వీధిలో మనం కూడా క్రీస్తు పోలికని కలిగి ఉండాలి. అలా చేయండి ప్రభు అని ప్రార్థన అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, గొర్రెలు పిల్లలు కనాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం అంటే పరిశుద్ధత. పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. పరిశుద్ధత మనం కలిగి జీవించాలి. పరిశుద్ధతలో మనం బ్రతకాలి. అటు విధమైన కార్యం చేయాలని 2 చేతులు పైకెత్తి ప్రభుని అడుగుదాం. గ్లోరీ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభా నీ పాదాలు స్తోత్రాలు. నీ దాసుడు ప్రభా చేసిన ప్రార్థన మీరు ఆలకించు ప్రభా. ఈ రాత్రి ప్రభువా నీ మాటలు మాతో మాట్లాడారు తండ్రి. చెప్పబడిన ప్రతి మాట ఈ రాత్రి అనేక మంది హృదయాల్లో ఫలించడానికి, అనేక మంది జీవితాల్లో దేవా మాటలు ఫలించడానికి ప్రభువా మీరు కృప చూపించండి ప్రభువా. దేవా నీ వాక్యాన్ని ఎలా చదవాలో, నీ వాక్యాన్ని ఎలా ధ్యానించాలో ప్రభువా మీరే మాతో మాట్లాడినందుకు ప్రభువా మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావములు చెల్లిస్తాము. ఈ రాత్రి చేరువచ్చిన ప్రతి వారితో కూడా మీరు మాట్లాడిన విధానం బట్టి ప్రభువా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు. ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి వారిని మీరు బలపరచండి ప్రభు. మరొకసారి వారిని బలపరచనందుకు, మరొకసారి వారిని రేపునందుకు, మరొకసారి వారిని పురుగొల్పునందుకు ప్రభు మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం ఆరోపిస్తున్నాము. అద్భుతమైన కార్యం చేసిన దేవుడు ఈ బంగారు పదం నడుస్తుంది దేవా. చేరువచ్చిన ప్రతి వారిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని, ప్రతి కుటుంబాన్ని మీరు అభివృద్ధి పరచమని, ప్రతి వ్యక్తిని మీరు బలపరచమని, ప్రతి వ్యక్తిని మీరు తాకమని, నీ అభిషేకముతో నింపమని, నీ ఆత్మతో మండించమని, అద్భుతమైన కార్యం చేయమని దాసుడిగా ప్రార్థిస్తున్నా. మీరే కనికరించి కృప చూపించి బలపడి నడిపించి మీరొక్కరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే చేయి, సిలువ రక్తమే చేయి. ఇస్లాం సంపూర్ణ విజయం కలుగు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మికానని సహవాసము సన్నిధి ఈ ఉపవాస ప్రార్థన కూడికలో చేరువచ్చిన ప్రతి వారిని కూడా, మన గ్రామాన్ని, చుట్టుపక్కల గ్రామ ప్రజలను, కంపెనీ యాజమాన్యాన్ని, కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులను, కార్మికులను అందరినీ కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడై ఉండి నడిపించును గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిస్థితులను సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారములలో ఏని మరొక. ఆమేన్.